అమరావతి నిర్మాణంపై వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదన్నారు మంత్రి నారాయణ. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రజల వసూలు చేసిన పన్నులో ₹1 ఖర్చు చేయమన్నారు. అమరావతి నిర్మాణాన్ని రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. క్యాపిటల్ సిటీకి వస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటంలా. అది ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా, అంటే సైకో మెంటాలిటీతో మాట్లాడుతున్నారా, ఇలాంటి ఈ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్కి కంగుదిరి మాట్లాడుతున్నారో కూడా తెలియటంలా. అమరావతి రాజధాని చాలా క్లియర్గా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. రెండవది, దానికి 1 పైసా కూడా రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టము. ఈ రాష్ట్ర ప్రజల నుంచి కట్టే దాంట్లో ఏ ట్యాక్సుల నుంచి, అది ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, ఇంకో కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఏ ట్యాక్సుల నుంచి కూడా 1 పైసా కూడా ఖర్చు పెట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాలా. ఎలా చేస్తారు అడుగుతారా? మేము లోన్స్ తీసుకుంటున్నాం. హడ్కో లోను, ఏడీబీ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, అక్కడి నుంచి తీసుకుంటున్నాం. తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తాం. అక్కడ రోడ్లు వేయంగానే, డ్రైన్స్ వేయంగానే, వాటర్ లైన్స్ వేయంగానే, సివరేజ్ లైన్స్ వేయంగానే, పార్కులు కట్టంగానే ఇమీడియట్గా దాని వాల్యూ ఎన్నో రెట్లు పెరుగుతుంది. పెరగంగా నా ల్యాండ్ని, మాకు మిగిలిన ల్యాండ్ ఉంది, నెట్ 4000 ఎకరాలు స్క్వేర్ యార్డ్స్లో ఉంది. దాన్ని అమ్మితే దానికి అయ్యే ఖర్చు మొత్తం వచ్చేస్తుంది. రాష్ట్ర ప్రజలు వివిధ రకాల పన్నుల ద్వారా చెల్లించే మొత్తాలను రాజధాని నిర్మాణానికి వినియోగించే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి నారాయణ. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ రాజధాని ఏర్పాటుపై చర్చిస్తామనటం హాస్యాస్పదమన్నారు.